ఎమ్మెల్సీ కవితకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీసీల గురించి మాట్లాడటం కవిత విడ్డూరంగా ఉందన్నారు. 10 ఏళ్లలో బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని అని ప్రశ్నించిన రఘునందన్ రావు కేసీఆర్ ను ఎందుకు అడగలేదని తెలిపారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు కవితకు లేదన్నారు రఘునందన్ రావు. మాటలు మాట్లాడుతుంది. సామాజిక తెలంగాణ అంటే ఏంది చెల్లె? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పారు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇస్తామని చెప్పారు. మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50% ఉంటుందని చెప్పారు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014, 2018 రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సగం మంత్రిత్వ శాఖలు బీసీలకు ఇవ్వాలి. ఏ రోజు కూడా కవిత బీసీలకు సగం మంత్రి పదవులు ఈ ఆయన మాట్లాడలేదు. మీరు వచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడరు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు. నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీకోయి గంగల మునిగి వస్తా అని. అట్లుంది మా చెల్లె ముచ్చట. చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించారు. నువ్వు ధర్నాలు చేయి, రాస్తారోకలు చేయి, పదవి రాకపోతే నేను వేరే కుంపరు పెట్టుకునేటోళ్ళు మా పార్టీలో ఎవరు ఉండరు. చెల్లె పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాటికి వెనుకటికి మీరు ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరించుతాను.